అక్షరాలే ఆయుధంగా మలిచిన ఆచార్యుడు. ఎవరు ఎవరు నడిజామున చీకటిలో సూర్యుడు, అక్షరాలే ఆయుధంగా మలచిన ఆచార్యుడు. ఎవడు ఎవడు అంతరాలు తొలగించిన మాన్యుడు, వెలివేతల వలపోతలు ప్రశ్నించిన పుణ్యుడు. అతడే అతడే అంబేద్కరుడు, బడుగు బలహీనులకు భగవానుడు. అతడే అతడే అంబేద్కరుడు, బడుగు బలహీనులకు భగవానుడు. శ్రమజీవుల హక్కులకై చట్టం ఒకటి రావాలని, పురుషులతో సమానంగా మహిళకాస్తి కావాలని. మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేటి యువత ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏదైతే దేనికోసమైతే పాటుపడ్డారో దానికోసం సరైనటువంటి అవగాహన కల్పించడంలో గతంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టించారు. ఏదైతే అణగారి వర్గాల కోసం అణగారి వర్గాలను అభ్యున్నతిని చేస్తూ అందరూ సమానం ఈ దేశంలో అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి చాటండి. అందరికీ చదువు, అందరికీ ఆరోగ్యం అనేటటువంటి విషయాన్ని వారు మన అందరికీ కూడా అందించాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ తన జీవితాంతం కూడా ఆ విధంగా గడపడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కొంతమంది కుల సంఘాలు పెట్టుకునేసి ఈరోజు అంబేద్కర్ అంటే దళితులని, దళితుల కోసమే వాటి పాటుపడ్డారని చెప్పేసి నేను ఈరోజు అగ్రవర్ణాలకు ముఖ్యంగా బ్రాహ్మణిజానికి వాళ్ళు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, ఈరోజు అంబేద్కర్ గారు అంత విద్యాభ్యాసం చేశారంటే వారికి చదువులు చెప్పినటువంటి, వారికి చదువులో సహకరించినటువంటి, ఆర్థికంగా సహకరించినటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ గురువు గారు. అదేవిధంగా తను రెండో వివాహం చేసుకున్నారు. తను వివాహం చేసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో రెండో భార్య, ఆమె కూడా ఒక బ్రాహ్మణ. అటువంటి మహోన్నతమైన వ్యక్తి వారసులు మనం చెప్పుకుంటూ ఈ రోజు బ్రాహ్మణులు చేసేటటువంటి ఏదైతే వృత్తుందో దాన్ని అవమానపరుస్తూ కించపరుస్తున్నటువంటి మహానుభావులారా ఆలోచించారు. ఆయన కేవలం కులాల మంత అంతర్యాన్ని తగ్గించాలనేటువంటి ఆ విషయాన్ని మనందరికీ ప్రబోధించాలి తప్పిస్తే కులాల మంత్రి చిచ్చు పెట్టాలనే ఆలోచన ఏ కోసాన్ని కూడా మనకు ఇవ్వలేదు, విద్వేషాలు రెచ్చగొట్టలేదు. కానీ ఇప్పుడు ఆ కుల సంఘాలు పేరు పెట్టుకునేసిన అందరి మధ్యలో కూడా ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఈరోజు ఆ యొక్క అంబేద్కర్ జయంతి రోజు నుండి అయినా సరే ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి ఏదైతే జనసంఘ్ స్థానం నుండి కూడా అంబేద్కర్ని ఆ రోజు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఓడిస్తే కానీ ఆ రోజు వారిని రాజ్యసభకు పంపించినటువంటి సంస్థ జనసంఘ్. కాబట్టి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే దానిపైన మనం పనిచేస్తున్నామో అది వారి యొక్క అంతర్యం నుండి ఇచ్చినటువంటి విషయాన్నే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి మనందరం కూడా మన యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు పనిచేస్తామనే విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా ఏదైతే మన సిద్ధాంతం అంత్యోదయ ఉందో చిట్ట చివరి పేదవాడికి సైతం మన యొక్క పథకాలు అందాలనే లక్ష్యంతో ఈ రోజు మనం అందరూ కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను కూడా మనం జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మరోసారి ఈ జన్మదిన సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భీమ్. జయ అంబేద్కర్. ఆచార్యుడు ఎవరు ఎవరు నడిజామున చీకటిలో సూర్యుడు, అక్షరాలే ఆయుధంగా మలచిన ఆచార్యుడు. ఎవడు ఎవడు అంతరాలు తొలగించిన మాన్యుడు,
వెలివేతల వలపోతలు ప్రశ్నించిన పుణ్యుడు అతడే అతడే అంబేద్కరుడు. బడుగు బలహీనులకు భగవానుడు అతడే అతడే అంబేద్కరుడు. బడుగు బలహీనులకు భగవానుడు. శ్రమజీవుల హక్కులకై చట్టం ఒకటి రావాలని, పురుషులతో సమానంగా మహిళ కాస్తి